తదుపరి చర్య గురించి మీరు గమనించుంటారు. మేమందరం భావించేది ఇంకా లోతుగా విషయాలన్నీ కూడా పరిశీలన చేయటానికి, ఒకటి ఈ సంఘటన యొక్క పూర్వపరాలు, తీసుకున్న చర్యలు ఎంతవరకు చట్టరీత్యా చెల్లుబడవుతాయి, అది ఒక అంశం కాగా, ఇంకొకటి ఇంకా మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనే దాని మీద కూడా సూచన చేయటానికి, ఇందాక మనకి ప్రస్తావన వచ్చినట్టుగా ఇంతకు పూర్వం తిరుమల తిరుపతి దేవస్థానం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగడానికి వీలుగా, అలాగే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేందుకు పూర్వ న్యాయమూర్తుల యొక్క నేతృత్వంలో ఇలాంటి ఎంక్వైరీలు జరిపించేది. మేమందరం కూడా ఇవాళ ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని కోరేది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అలాంటి ఎంక్వైరీ ఒకటి మంచి నిష్ణాతులైన ఒక న్యాయమూర్తి ఆధ్వర్యంలో దీన్ని జరిపించి, ఎలా జరిగింది ఈ సంఘటన, ఏ రోజు దీన్ని గమనించారు, దాని తర్వాత తీసుకున్న నిర్ణయాలు ఎవరి బాధ్యత తీసుకోగలుగుతారో ఆ నిర్ణయాలకి, ఆ నిర్ణయాల వల్ల ఇప్పుడు ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆదేశాలు ఎలా ఉల్లంఘన జరిగాయి, ఈ విషయాలన్నీ చెప్తూ భవిష్యత్తులో ఎలాంటి ఏర్పాటు చేయడం వల్ల ఇలాంటి సంఘటనలు పునరావృతం కావో ఇవి జరిపించాలని చెప్పి మా అందరి యొక్క అభిప్రాయంగా నేను మీ ముందు ఉంచుతున్నాను. మనం ఇంకొక 10 నిమిషాలు మీలో ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉన్నా, సూచనలు ఉన్నా, అందరూ వక్తలు ఇక్కడే ఉన్నారు, తప్పకుండానండి. ఇవాళ పత్రికాముఖంగా భాను ఇవాళ ముందుకొచ్చి రావడం, ఆయన చెప్పడం, ఇది ఒక మంచి ఒక సంఘటన. ఆయన ఇందాక అన్నట్టుగా నాకు కూడా ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చిందండి. వచ్చినప్పుడు నేను ఆ వాట్సాప్ పంపించిన వాళ్ళని అడిగాను, మీరు ఎవరు, మీ ఐడెంటిటీ ఏమిటి నాకు చెప్పండి ఫస్ట్. ఎందుకంటే ఆయన ఏవో అభియోగాలన్నీ లేవనెత్తినప్పుడు నేను ఆయన అడిగాను, మీరు ఎవరో మీరు పరిచయం చేసుకోండి, మీకు ఏ ఆధారంగా ఈ అభియోగాలు లేవనెత్తుతున్నా నాకు చెప్పండి అంటే మళ్ళీ దానికి సమాధానం లేదు. నిన్న రాత్రి నాకు పంపించారు, నాకు అందిన ఒక అరగంటలో నేను ఆయనకు పంపించాను, తర్వాత రిప్లై లేదు. కాబట్టి నిజాయితీగా స్వామివారి యొక్క ఆస్తుల గురించి, భక్తులు ఇచ్చే కానుకల గురించి వాదన చేస్తూ సమాజం యొక్క దృష్టిని దీని యందు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్న ధర్మకర్తల మండలి సభ్యుడి మీద ఈ విధంగా పౌర సమాజం నుంచి ఎవరో ఒకళ్ళు ఒత్తిడి తీసుకురావడం, ఇది ఏమాత్రం కూడా సమంజసంగా లేదు. దీన్ని మేము అందరం కూడా గ్రహిస్తున్నాం. అలాగే ఇతర ధర్మకర్త మండలి సభ్యులు కూడా దయచేసి దీని గురించి వెంటనే ఆలోచన చేసి ఒక ప్రత్యేకమైన బోర్డు సమావేశం గురించి కూడా అడగడంలో తప్పేమీ లేదు. దీని ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేసి మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి వారి అనుభవంతో వారు చెప్పవలసిన సూచనలు వారు టీటీడీ పరిపాలన విభాగానికి చెప్పచ్చండి. అయ్యా, దాని గురించి మేము మాట్లాడట్లేదండి. ఇప్పుడు ఒక తప్పు చేసిన వాడికి తగిన శిక్ష పడవలసిందే. ఒకవేళ మినహాయింపు ఇవ్వడానికి న్యాయస్థానం సిద్ధపడినప్పుడు కూడా ఇందాక లక్ష్మీనారాయణ గారు చాలా వివరంగా చెప్పినట్టుగా, అందుకే ఆ అంశం ఎవరు మాట్లాడాల మీ గురించి. ఎవరు వచ్చి ఆ న్యాయస్థానం ముందు మినహాయిస్తే మాకు తప్పు లేదు అని చెప్పాలో వారు రాలేదు, కాబట్టి అది చెల్లదు. లక్ష్మీనారాయణ గారు ఏదో జోడిస్తూ ఉంటున్నారు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటాం. ఏదైనా ఒక నేరం చేసి దాని ద్వారా మనం ఆర్జించిన ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ అక్కడే చెందాలంటే వాటిని అటాచ్ చేస్తారు. ఆ తర్వాత కేసులో కన్విక్షన్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ అక్కడికే అందించేస్తారు. కాబట్టి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో వీటిని అటాచ్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ కేసుని లాజికల్ కన్క్లూషన్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మళ్ళీ చేయాలి. తర్వాత ఇందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వస్తుంది. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ రాగానే ఈడీ కూడా అందులో రంగంలోకి వస్తుంది. వాళ్ళు అటాచ్ చేసి ఫైనల్గా కాన్ఫిస్కేట్ చేసుకుంటారు. ఆ తర్వాత ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా రావాలన్నాను. అంటే ఈ వ్యక్తికి ఇంత సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది, ఒక 14 కోట్ల ఆస్తులు ఏవైతే ఉన్నాయో దానికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపించాలిగా నేను. సో దాని విధంగా ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఈ విషయంలో ముందుకు వెళ్ళాలని ప్రస్తావించడం జరిగింది అనమాట. సో మీరు చెప్పినట్టు ప్రాపర్టీస్ అన్నీ అటాచ్ అవ్వాలి, అందులో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్.